హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద అనాలిసిస్ ఆఫ్ ఐపీఎల్ 2025. ఈడేంటి ఎటో చూసి మాట్లాడతాడని మీరైతే అనుకోకండి. కెమెరా బొక్క అయితే ఈ మూల అయితే ఉందన్నమాట. దాన్ని చూసి మాట్లాడుతుంటే నాకైతే అంత ఇదిగా ఫ్రీ ఫ్లో అయితే రావట్లేదు. కాబట్టి నన్ను చూసే నేనైతే మాట్లాడుకుంటున్నా. దానివల్ల నేను ఎటో వంకరగా చూసినట్టయితే మీకైతే అనిపిస్తుంది. కొద్దిగా అడ్జస్ట్ అయితే అవ్వండి అనమాట. ఇంక ఇది పక్కన పెడితే ఈ రోజు ఏ వారం? శనివారం అనమాట. ఈ రోజు శనివారం అయితే రేపు ఆదివారం. ఐపీఎల్ జరుగుతున్నప్పుడు ఆదివారం పూట 2 మ్యాచ్లు అయితే పెడతారు. 2 మ్యాచ్ల గురించి మనం అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఆ 2 మ్యాచ్ల్లో మధ్యాహ్నం పచ్చి ఎండలో ఆడేది ఎవరంటే మన ఎస్ఆర్హెచ్ అలాగే డీసీ అన్నమాట. ఈ మధ్యన ఢిల్లీ క్యాపిటల్స్ కి ఒక కొత్త పేరు అయితే వచ్చిందనమాట. మనం ఇంకొక తెలుగు టీమ్ గా దీన్ని అయితే పిలుచుకుంటున్నారు. నిజంగా ఇదైతే చాలా ఆనందపడాల్సిన విషయం అని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది ఆనందపడే విషయం కాదు కాబట్టి. ఇక్కడ డీసీని ఇంకొక తెలుగు టీమ్ గా మాట్లాడే వాళ్ళు ఏం గుర్తు పెట్టుకోవాలంటే, వాళ్ళు స్టార్టింగ్ కొన్ని మ్యాచెస్ ఇక్కడ విశాఖపట్నంలో అయితే ఆడతారు. దాని తర్వాత మళ్ళీ ఢిల్లీ అయితే వెళ్ళిపోతారు. మీరు అప్పుడు హిందీ అయితే నేర్చుకుని మీరు కూడా ఢిల్లీ వెళ్ళిపోండి. సరే, మరి దెబ్బ మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఈ డీసీ వర్సెస్ ఎస్ఆర్ఎస్ మ్యాచ్ అయితే అలాగే ఉండబోతుంది. రెండు టీమ్స్ లో కూడా ఇన్నిసార్లు ఎందుకు చెప్పానంటే దాని తర్వాత సెంటెన్స్ నాకైతే రాలేదు, చెప్తాను ఒక్క నిమిషం. రెండు టీమ్స్ లో కూడా అరివేర భయంకరమైన హిట్టర్స్ అయితే ఉన్నారనమాట. విశాఖపట్నం డీసీ హోమ్ గ్రౌండ్ కాబట్టి మనం ఫస్ట్ ఢిల్లీ నుంచి అయితే మాట్లాడుకుందాం. డీసీ ఓపెనర్స్ గా జేక్ ఫ్రేజర్ అలాగే డూప్లెసిస్ అయితే వస్తారనమాట. ఇక్కడ స్టార్ట్ అయిద్ది అనమాట రచ్చ. మీరు ఒక్క పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ కంటే డీసీ బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ అయితే ఉంది. అది ఎందుకు ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాం? ఫాఫ్ డూప్లెసిస్ అలాగే జేక్ ఫ్రేజర్ అయితే వస్తారనుకున్నాం కదా. వీళ్ళిద్దరిలో ఎవరైనా అవుట్ అయితే అభిషేక్ పోరాల్ అయితే వస్తాడు. ఇంకా ఇప్పుడు ఎవరైనా అవుట్ అయితే కేఎల్ రాహుల్ అయితే వస్తాడు. కేఎల్ రాహుల్ తర్వాత అక్షర్ పటేల్ అయితే వస్తాడు. అక్షర్ పటేల్ తర్వాత స్టబ్స్ అయితే వస్తాడు. స్టబ్స్ తర్వాత అశుతోష్ శర్మ అయితే వస్తాడు. అశుతోష్ శర్మ తర్వాత విప్రజ్ అయితే వస్తాడు అనమాట. ఈ విధంగా 1 to 8 మీరు చూసుకుంటే ఒక్క 1 డౌన్ లో వచ్చే అభిషేక్ పోరాల్ తప్పితే మిగతా 7 కూడా మ్యాచ్ విన్నర్లే. ఇక్కడ వీళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే ఫాఫ్ డూప్లెసిస్, కేఎల్ రాహుల్ అలాగే అక్షర్ పటేల్ అయితే నిలబెట్టి మిగతా 5 కూడా రేపు మ్యాచ్ లో అయితే హిట్టింగ్ చేయబోతున్నారు. ఇదైతే ఖచ్చితంగా జరగబోతుంది. కావాలంటే రేపు మ్యాచ్ అయిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఇంకా బ్యాటింగ్ అయితే ఎంత స్ట్రాంగ్ అయితే కనబడుతుంది. ఇంకా బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే డీసీ బౌలింగ్ లైనప్ ని లీడ్ చేస్తుంది మన మిచిల్ స్టార్క్ అనమాట. మిచిల్ స్టార్క్ తో పాటు మన స్పిన్ మాంత్రికుడు అయిన కుల్దీప్ యాదవ్ అయితే ఉన్నాడు. ఇంకా మోహిత్ శర్మ ఉన్నాడు, ముఖేష్ కుమార్ ఉన్నాడు. ఇంకా విప్రజ్ అయితే బౌలింగ్ వేస్తాడు, బ్యాటింగ్ కూడా ఆడతాడు. లాస్ట్ మ్యాచ్ లో చాలా గట్టిగా అయితే కొట్టించుకున్నాడు. తాను కొట్టినట్టు తన బౌలింగ్ లో కొట్టినందుకైతే కోపం వచ్చి బ్యాటింగ్ లో దిగైతే కొట్టేశాడు కదా. ఈ విధంగా డీసీ టీం అయితే ఉంది. బ్యాటింగ్ లో అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. బౌలింగ్ స్ట్రాంగ్ గా ఉన్నా లేకపోయినా అవతల వాళ్ళు అయితే కొడతారు కాబట్టి అది పెద్ద లెక్కలోకి అయితే రాదు. ఇంక ఇప్పుడు మనం ఎస్ఆర్హెచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మ్యాచ్ లోనే వీళ్ళైతే 287 అయితే కొట్టారు కదా. ఆ మ్యాచ్ తర్వాత మ్యాచ్ లో 190 కొట్టినా సరే ఎస్ఆర్హెచ్ తక్కువ కొట్టినట్టే మనకైతే అనిపిస్తుంది. ఆ రేంజ్ స్టాండర్డ్స్ అయితే వీళ్ళైతే సెట్ చేశారు. డీసీ బ్యాటింగ్ లైనప్ కి పోటీగా వీళ్ళ దగ్గర కూడా బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అసలు ఓపెనర్స్ గా నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హెడ్ అయితే వస్తాడు, అభిషేక్ శర్మ వస్తాడు. అభిషేక్ శర్మ తర్వాత ఇషాన్ కిషన్ అయితే వస్తాడు. ఇషాన్ కిషన్ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి అయితే వస్తాడు. నితీష్ కుమార్ రెడ్డి తర్వాత క్లాసన్ అయితే వస్తాడు. క్లాసన్ తర్వాత అంకిత్ వర్మ అయితే వస్తాడు. ఈయన రీసెంట్ గా ఈ కాటేరమ్మ కొడుకుల్లాగా అయితే మారాడనమాట. మన అంకిత్ వర్మ కూడా లాస్ట్ మ్యాచ్ లో 6 అయితే ఎరక్కొట్టేశాడు. అంకిత్ వర్మ తర్వాత అభినవ్ మనోహర్ అయితే వస్తాడు. ఈయనే కొద్దిగా ఫామ్ లోకి అయితే రావాలి. ఈయన కూడా ఫామ్ లోకి వచ్చేస్తే ఇంకా మామూలుగా ఉండదు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అయితే. ఈ విధంగా ఈ టాప్ 7 లో ఓపెనర్స్ నుంచి ఉంటే చాలన్నమాట, పని అయిపోద్ది. ఇంక ఇది పక్కన పెడితే ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ కనుక వస్తే అభిషేక్ శర్మ 100 కొడతాడని నాకు ఎక్కడో కొడుతుంది అనమాట. ఒకవేళ కొట్టకపోతే నన్ను అయితే కొట్టకండి, నేనైతే అనుకుంటున్నాను. ఇంకా అభిషేక్ శర్మతో పాటు క్లాసన్ అయితే చాలా కీలకంగా అయితే మారబోతున్నాడు. ఇంకా మన ఇషాన్ కిషన్ కూడా మంచి భారీ ఇన్నింగ్స్ అయితే ఆడబోతున్నాడు అనిపిస్తుంది. ఇంక ఈ బ్యాటింగ్ లైనప్ ఇంకా పక్కన పెడితే బౌలింగ్ లో మన కెప్టెన్ కమిన్స్ అనమాట. లాస్ట్ మ్యాచ్ లో 4 బాల్ ఆడాడు, 3 సిక్స్లు కొట్టాడు. బౌలింగ్ కూడా ఈయన బాగా వేశాడు లాస్ట్ మ్యాచ్ లో. ఇంకా కమిన్స్ తో పాటు హర్షల్ పటేల్ అయితే ఉన్నాడు, షమి అయితే ఉన్నాడు, సిమర్జిత్ సింగ్ అయితే ఉన్నాడు. ఈ విధంగా బౌలింగ్ అయితే వీక్ గా అయితే ఉంది ఎస్ఆర్హెచ్. ఢిల్లీతో పోల్చుకుంటే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైనప్ వీక్ గా అయితే ఉంది. వికెట్లు అయితే తెస్తున్నాడు కానీ సిమర్జిత్ సింగ్ రన్స్ అయితే భారీగా ఇస్తున్నాడు. షమి అయితే అసలు రిధమ్ లోనే లేడు.
ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో కొద్దిగా రితంలో అయితే కనబడుతున్నాడు. ప్యాట్ కమిన్స్ తో పాటు హర్షల్ పటేల్ గనక ఫామ్ లో గనక వస్తే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైనప్ అయితే సెట్ అయిపోయినట్టే. ఈ విధంగా రెండు టీమ్స్ కనుక మనం చూసుకుంటే బ్యాటింగ్ అయితే దెబ్బ అనమాట. ఫస్ట్ బ్యాటింగ్ ఈ రెండు టీమ్స్ లో ఎవరికి వచ్చినా సరే భారీ స్కోర్ అయితే కన్ఫర్మ్. దాన్ని నిలబెట్టుకోవడానికి సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలర్స్ అయితే చాలా కష్టపడాల్సి వస్తుంది. నిజంగా ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ అయితే మనం అయితే చూడబోతున్నాం. ఇంక ఈ రెండు టీమ్స్ లో ఉన్న కన్సర్న్ ఏంటంటే రెండు టీమ్స్ లో కూడా బ్యాటింగ్ అయితే బాగుంది, బౌలింగ్ అయితే కొద్దిగా వీక్ అయితే కనబడుతుంది. నిజానికి వీక్ అయితే లేదనమాట. ఇప్పుడున్న ఐపీఎల్ లో పిచ్ల వల్ల బౌలర్స్ కి ఎక్కడ బాల్ అయ్యేలో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళకున్న ఆప్షన్ ఏంటయ్యా అంటే 8 అవుట్ అవుతారు లేదా 6 కొడతారు అంతే. కానీ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైనప్ కంటే డీసీ బౌలింగ్ లైనప్ అయితే కొద్దిగా అయితే బాగుంది. కానీ ఆ డీసీ బౌలింగ్ లైనప్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ముందు నిలబడగలరా అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఇంక ఈ గ్రౌండ్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఒకవేళ డీసీ కావచ్చు లేకపోతే ఎస్ఆర్హెచ్ కావచ్చు, ఫస్ట్ బ్యాటింగ్ కనుక వస్తే మినిమం 240+ అయితే కొట్టాల్సిందే. ఎందుకంటే రెండు టీమ్స్ లో బ్యాటింగ్ లైనప్ అయితే దారుణంగా అయితే ఉంది. కాబట్టి మినిమం 240+ అయితే ఉండాల్సిందే. ఇంకా ఎక్కువ కొడితే ఇంకా మంచిది అనమాట. ఈ విధంగా డీసీ ఎస్ఆర్హెచ్ టీమ్స్ అయితే రెండు స్ట్రాంగ్ అయితే కనబడుతుంది. మంచి దెబ్బ మ్యాచ్ అయితే మనం అయితే చూడబోతున్నాం. ఈ రెండు టీమ్స్ లో ఏ టీం గెలిచిద్ది అనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి. ఇంకా మనం దీని తర్వాత జరగబోయే సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. ఈ ఇయర్ ఐపీఎల్ లో మోస్ట్ రిథమ్లెస్ టీమ్స్ ఏమైనా ఉన్నాయంటే అది సిఎస్కే ఆర్ఆర్ అనమాట. ఈ మ్యాచ్ దెబ్బకి ఈ రెండు టీమ్స్ లో ఏదో ఒకటి ఫామ్ లోకి అయితే వచ్చేద్ది. ఇంకా మనం ఇప్పుడు ఆర్ఆర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే మ్యాచ్ జరిగేది ఆర్ఆర్ హోమ్ గ్రౌండ్ లో కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ అయితే చూసుకుందాం. ఓపెనర్స్ గా శాంసన్ అలాగే జైస్వాల్ అయితే వస్తాడు. 1 డౌన్ లో మన కెప్టెన్ రియాన్ పరాగ్ అయితే వస్తాడు. 2 డౌన్ లో నితీష్ రాణా అయితే వస్తాడు. నితీష్ రాణా తర్వాత ధ్రువ్ జురేల్ అయితే వస్తాడు. ధ్రువ్ జురేల్ తర్వాత హెట్మర్ అయితే వస్తాడు అనమాట. హెట్మర్ తర్వాత శుభం దూబే అయితే వస్తాడు. వీళ్ళందరిలో కూడా ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్లు ఎవరంటే శాంసన్, మన హెట్మైర్, ఇంకా రియాన్ పరాగ్ కూడా మంచి టచ్ లో అయితే ఉన్నాడు. మంచి స్కోర్ అయితే కొట్టకపోవచ్చేమో కానీ ఈ మ్యాచ్ లో అయితే కొట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ధ్రువ్ జురేల్ అయితే అల్టిమేట్ ఫామ్ లో అయితే ఉన్నాడు. ఇంకా శుభం దూబే అనమాట. వీళ్ళ 5గురే ఈ మ్యాచ్ లో కూడా కీలకంగా అయితే మారబోతున్నారు. వీళ్ళ 5గురితో పాటు జైస్వాల్ గనక ఫామ్ లోకి రావటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా వీళ్ళతో పాటు నితీష్ రాణా కూడా చాలా మంచి బ్యాట్స్మెనే. కానీ ఆయన మంచిగా ఆడి చాలా రోజులు అయితే అయింది. ఆయన కనుక ఈ మ్యాచ్ లో ఆడితే చాలా మంచిగా అయితే ఉంటది. ఇంకా రాజస్థాన్ బౌలింగ్ లైనప్ కనుక మనం చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ అనమాట. ఆయన ఒకప్పుడు రాజస్థాన్ కి ఆడినప్పుడు ఒక్కొక్కరిని వణికిచ్చేవాడు. కానీ ఇప్పుడు ఈయనైతే వణికిపోతున్నాడు. ఆ రేంజ్ లో బౌలింగ్ అయితే మారిపోతుంది. ఇంజురీ తర్వాత అస్సలు రిథంలో అయితే లేడు. మరి ఈ మ్యాచ్ లో ఆయన ఉంచుతారా డ్రాప్ చేస్తారా అనేది మనం అయితే చూడాలి. ఇంకా జోఫ్రా ఆర్చర్ తర్వాత మన తీక్షణ లేకపోతే అసరంగా ఇద్దరులో ఒకరైతే ఖచ్చితంగా టీంలో అయితే ఉంటారు. బ్యాటింగ్ కనుక కొద్ది కావాలనుకుంటే అసరంగా అయితే టీంలో ఉంటాడు. లేదు మాకు బౌలింగ్ జాలే బ్యాటింగ్ అసరంగా ఏం ఆడతాడు అనుకుంటే తీక్షణ అయితే ఉంటాడు. ఇంకా వీళ్ళ తర్వాత తుషార్ దేశపాండే అయితే ఉంటాడు. ఈయన వికెట్స్ తెస్తాడు. అట్ ద సేమ్ టైం ఆరెంజ్ క్యాప్ కూడా పోటీ పడతా అయితే ఉంటాడు. ఇంకా సందీప్ శర్మ ఎంత బాగా వేసినా ఎవరో పట్టించుకోరు అనమాట. ఇంకా వీళ్ళతో పాటు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అన్న ఫారూక్ అయితే ఉన్నాడు. ఈ విధంగా బ్యాటింగ్ లో బౌలింగ్ లో కూడా మంచి యావరేజ్ గా అయితే రాజస్థాన్ అయితే కనబడుతుంది. కానీ వీళ్ళు రేపు బాగా ఆడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ రెండు మ్యాచ్లు ఓడిపోయి అయితే ఉన్నారు. ఖచ్చితంగా ఈ 3వ మ్యాచ్ గెలిచి 2 పాయింట్లు తెచ్చుకోవడానికి వీళ్ళ దగ్గర ఉన్న 100% ఎఫర్ట్ అయితే వీళ్ళైతే పెడతారు. ఖచ్చితంగా సిఎస్కే అయితే అంత ఈజీగా అయితే ఉంటదని నేనైతే అనుకోవట్లేదు. ఇంకా సిఎస్కే గురించి మనం చూసుకుంటే నిన్న జరిగిన ఆర్సీబీ మ్యాచ్ తర్వాత ఈ రోజు ఒక రేంజ్ లో కాదనమాట. సిఎస్కే ఫ్యాన్స్ కూడా చాలా దారుణంగా అయితే ట్రోల్స్ అయితే చేశారు. ఎందుకంటే మ్యాచ్ ఓడిపోయినందుకు వాళ్ళ బాధ కాదనమాట. అసలు గెలిచే ఇంటెంట్ తో వాళ్ళైతే అస్సలు ఆడలేదు. 196 టార్గెట్ ఉన్నప్పుడు పవర్ ప్లే లో కనీసం 40 కూడా కొట్టలేదు వీళ్ళు. అంత దారుణంగా అయితే ఫెయిల్ అయ్యారు. ముందు సిఎస్కే మ్యాచ్ గెలవాలంటే ఫినిష్డ్ ప్లేయర్స్ అయినా మన దీపక్ హోడా ఉన్నాడు కదా, దీపక్ హోడానైతే అర్జెంట్ గా స్టేడియం దగ్గరికి కూడా రానివ్వకూడదు. దీపక్ హోడా ప్లేస్ లో విజయ్ శంకర్ ని పెట్టుకున్నా సరే క్యాచ్ అయినా పడతాడు. కనీసం ఈ 2 మ్యాచ్ల తర్వాత అయినా సరే కాన్వేని కనుక వీళ్ళు టీమ్ లోకి తేకపోతే దాని అంత లాస్ అయితే ఇంకోటి అయితే ఉండదనమాట. కాన్వేని టీమ్ లోకి తెచ్చిన తర్వాత ఒకవేళ తెస్తే వీళ్ళకి మైండ్ కనుక పనిచేసి కాన్వేని కనుక టీమ్ లోకి కనుక తెస్తే ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందంటే ఓపెనర్స్ గా గైక్వాడ్ కాన్వే అయితే వస్తారు. 1 డౌన్ లో రచిన్ రవీంద్ర అయితే వస్తాడు. సాలిడ్ గా ఉంటది. 2 డౌన్ లో మన కంగారు రాజ్ అయినా రాహుల్ త్రిపాఠికి అయితే ఇంకొక అవకాశం అయితే ఇవ్వచ్చు. రాహుల్ త్రిపాఠి తర్వాత దూబే అయితే వస్తాడు. దూబే తర్వాత ధోని అయితే రావాలి, ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే
ధోని ప్రెజెన్స్ వల్ల బౌలర్స్ మీద అయితే ప్రెజర్ అయితే యాడ్ అయింది. కాబట్టి ధోని ముందే రావాలి. ధోని తర్వాత జడేజా అయితే వస్తాడు. ఈ విధంగా బ్యాటింగ్ లైనప్ అయితే ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా వీళ్ళ తర్వాత బౌలర్స్ గా మన పతిరానా అయితే ఖచ్చితంగా ఉంటాడు. మన నూర్ అహ్మద్ అయితే ఉండాల్సిందే. ఖలీల్ అహ్మద్ కూడా ఉంటాడు. ఇంకా అశ్విన్ బదులు అన్షుల్ కాంబోజ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఎందుకంటే చపక్ పిచ్ లోనే అశ్విన్ అయితే అంత ఎఫెక్టివ్ గా అయితే నాకైతే కనపడలేదు. కాబట్టి ఖచ్చితంగా ఓల్డ్ ఫామ్ లాకే స్టిక్ అవ్వకుండా ప్లేయర్ అయితే చేంజ్ చేస్తే మంచిదని నాకైతే అనిపిస్తుంది. గౌహతి పిచ్ ఒక రకంగా చెప్పాలంటే ఓల్డ్ చపక్ పిచ్ లాగైతే ఉండబోతుంది. కాబట్టి సిఎస్కే బౌలింగ్ లైనప్ కి ఖచ్చితంగా ఇది మంచి అడ్వాంటేజ్ గా అయితే మారబోతుంది. ఈ విధంగా రాజస్థాన్ టీం కావచ్చు, సిఎస్కే టీం కావచ్చు, ఈ రెండు టీమ్స్ లో కూడా ఆడే ప్లేయర్స్ అయితే ఉన్నారు. కానీ మంచి రిథమ్ లో అయితే లేరు. కానీ ఇక్కడ బౌలింగ్ లో అయితే సిఎస్కే అయితే ఎడ్జ్ అయితే ఉంది. బ్యాటింగ్ లో ఖచ్చితంగా ఆర్ఆర్ కి అయితే ఎడ్జ్ అయితే ఉంది. ఈ రెండు టీమ్స్ కి కూడా కంబ్యాక్ అయితే చాలా గట్టిగా అవసరం అనమాట. కాబట్టి రేపు మధ్యాహ్నం జరిగే మ్యాచ్ లాగానే అంత హై స్కోరింగ్ మ్యాచ్ అయితే ఇది అయితే అవ్వదు, కానీ మంచి టైట్ మ్యాచ్ అయితే అయ్యిద్ది ఖచ్చితంగా. మరి ఈ రెండు టీమ్స్ లో ఏ టీం గెలిచిద్ది అనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి. మరి ఈ రెండు టీమ్స్ లో ఏ టీం గెలిచిద్ది అనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి. అలాగే లాస్ట్ లో మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.